హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహిస్ కిచెన్. ఈ వీడియోలో పచ్చి మామిడి చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ రంగు మారిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకొని పొడవుగా తరిగిన 2 పెద్ద టమోటాలు వేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇంకోసారి కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమోటాలను మగ్గించుకోవాలి. ఆలోగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చింతపండు మునిగేలా వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా వేసి వేపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న 3/4 కేజీ చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలను 1కి 2 సార్లు మంచి నీటితో కడిగి మూడోసారి 1/2 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి కడిగితే ముక్క నీచు వాసన రాదు. ఆ చేప ముక్కలలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, పొడవుగా కట్ చేసిన ఒక పచ్చి మామిడి ముక్కలు వేసి బాగా కలుపుకొని మీడియం లో ఫ్లేమ్లో అరగంట పాటు ముక్కలను ఉడికించుకోవాలి. ముక్క ఉడికేలోపు మరొక ప్యాన్లో వీడియోలో చూపించినన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఎర్రగా వేపుకొని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్లా దంచుకొని పక్కకు తీసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గెరట పెట్టకుండా కలుపుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడిని 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన పచ్చి మామిడి చేపల పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.